హే గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? నా పేరు భరత్. ఈరోజు నేను మాట్లాడే టాపిక్ రాజకీయం గురించి కాదు, ఇది ఒక సైనికుల త్యాగాల కథ గురించి. ఇటీవల ట్రంప్ గారు ఒక ఇంటర్వ్యూలో ఆఫ్ఘనిస్తాన్ యుద్ధం గురించి మాట్లాడుతూ నాటో కంట్రీస్ వల్ల అమెరికాకు పెద్ద లాభం ఆ యుద్ధంలో జరగలేదని ఒక వ్యాఖ్య అయితే చేశారు. We have never really asked anything of them. ఈ స్టేట్మెంట్ని మోస్ట్ ఆఫ్ ద బ్రిటిష్ పబ్లిక్ అపోజ్ చేసింది. నాట్ ఈవెన్ బ్రిటిష్ పబ్లిక్, ఈవెన్ యూకే ప్రైమ్ మినిస్టర్ కియర్ స్టార్మర్ గారు కూడా రియాక్ట్ అవుతూ ట్రంప్ గారు వెంటనే బ్రిటన్ ప్రజలకు, బ్రిటన్ సైనికులకు క్షమాపణలు చెప్పాలని తన అభిప్రాయాన్ని వెల్లడించారు. I will never forget their courage, their bravery. ఇప్పుడు మనం వాస్తవాలు మాట్లాడుకుంటే ఈ యుద్ధంలో దాదాపు 457 బ్రిటిష్ సోల్జర్స్ అయితే చనిపోయారు. ఈ యుద్ధం అనే కాదు, సిన్స్ 9/11 అటాక్ నుంచి నాటో కంట్రీస్ అమెరికాకి సపోర్ట్ చేస్తూ చాలామంది సైనికులను అయితే కోల్పోయింది. ఈ కేటగిరీలో ఫస్ట్ వచ్చేసి యూకే అనమాట, నియర్లీ 636 సోల్జర్స్ని అయితే కోల్పోయింది. సెకండ్ వచ్చేసి కెనడా, థర్డ్ వచ్చేసి ఫ్రాన్స్. నా అభిప్రాయం ఏంటంటే, ఒక సైనికుడు ఏ దేశానికి చెందిన వాడైనా సరే యుద్ధం చేస్తూ ప్రాణాలను కోల్పోయినప్పుడు ఆ మృతదేహానికి మనం ఖచ్చితంగా గౌరవం ఇవ్వాలి. ఈ స్టేట్మెంట్ మీద ప్రిన్స్ హ్యారీ గారు కూడా రియాక్ట్ అయ్యారు. ప్రిన్స్ హ్యారీ నియర్లీ 10 years బ్రిటిష్ ఆర్మీలో సర్వ్ చేశారు. ప్లస్ ఈ యుద్ధం జరిగినప్పుడు, ఆఫ్ఘనిస్తాన్ యుద్ధం, ప్రిన్స్ హ్యారీ గారు నియర్లీ 2 times ఆ సైట్ని అయితే విజిట్ చేశారు. ప్రిన్స్ హ్యారీ గారు ఏమన్నారంటే, ఆ యుద్ధంలో నేను సర్వ్ చేశాను, ఆ యుద్ధంలో నాకు చాలామంది స్నేహితులు పరిచయం అయ్యారు, ఆ స్నేహితులను కోల్పోయాను, ఎన్నో మంది కుటుంబాలు చాలా ఇబ్బంది పడ్డాయి. అలాంటి సైనికుల త్యాగాల కథ గురించి మాట్లాడినప్పుడు మనం చాలా నిజాయితీగా, గౌరవంగా మాట్లాడాల్సిన బాధ్యత మన అందరిలోనే ఉందని ప్రిన్స్ హ్యారీ గారు అయితే ట్రంప్ గారి స్టేట్మెంట్ మీద రియాక్ట్ అయ్యారు. నాకు తెలిసి డీజేటీ గారు ఇంత బ్యాక్లాష్ యూకే నుంచి వస్తుందని ఎక్స్పెక్ట్ చేసి ఉండరు ఖచ్చితంగా. సో ఈ మ్యాటర్ సెటిల్ చేసుకోవడానికి డీజేటీ గారు ఒక ట్వీట్ అయితే రిలీజ్ చేశారు. ఆ ట్వీట్లో ఎవరైతే బ్రిటిష్ సోల్జర్స్ ఉన్నారో, 457 బ్రిటిష్ సోల్జర్స్ చనిపోయారో ఆఫ్ఘనిస్తాన్ ఈ వార్లో, వాళ్ళని అప్రిషియేట్ చేస్తూ డీజేటీ గారు అయితే ఈ పోస్ట్ రిలీజ్ చేశారు. నాకు ఈ కథ అంతా విన్నాక నాకు ఒకటి అర్థమైంది, మనం మాట్లాడే మాట 2 కంట్రీల మధ్య బాండింగ్ని కూడా డిస్టర్బ్ చేయగలదని. దట్స్ ఇట్ గైస్, టుడేస్ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి జియో పొలిటికల్ న్యూస్ మీ ఫీడ్లో రావాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. దిస్ ఈస్ భరత్, సైనింగ్ ఆఫ్.